మహానాడు సక్సెస్ తర్వాత పాపం వైసీపీ పేటీఎం వచ్చి నిద్ర పట్టట్లేదు అనుకుంటా. ఒక్కొక్కరిని ఆడవాళ్ళ చేత విమర్శలు చేయించడం, ఏదో లోకేష్ అన్న మీద ఏదో క్యారెక్టర్ అసెషన్ చేయడం, లేదంటే లోకేష్ అన్న కించపరిచి మాట్లాడడం చేస్తున్నారు. అందులో భాగంగానే మరి ఇవాళ లక్ష్మీ పార్వతి పాపం ఇప్పుడు చరిత్ర ఎవరికి తెలియదు. మరి నిన్నేమనాలి అంటున్నా. నీ చరిత్ర ఏంటి అసలు? మొగుడు కొడుకు ఉండగానే పరాయి మొగుడు కోసం నువ్వు అన్నీ వదిలేసిపోయింది అని నిన్నేమని తిట్టాలా? ఆడదానం అయిపోయి తిట్టలేకపోతున్నా కానీ నువ్వు అంతకన్నా పెద్ద ఎదవే కదా అని అనాలని ఉంది కానీ అనలేము. నీ బతుకు సిగ్గు ఉండాలి కదా కొద్దిగైనా కానీ. మనం ఏం మాట్లాడుతున్నావు అన్నా కానీ వైసీపీ పార్టీలో ఉంటే ఉండు, నీ ఇష్టం. నువ్వు రాజకీయ పరంగా ఉండడంలే కానీ ఒకరిని విమర్శించేటప్పుడు ఒళ్ళు నూరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. ఏదో మాట్లాడితే మహానాడులో బూతులు మాట్లాడేసారు. నువ్వు మాట్లాడేవన్నా ప్రవచనాలా? ఎదవా పనికి మాల ఎదవా అండి ఇలాంటి పదాలు ఏమన్నా కానీ మీరు ఏమన్నా అఫీషియల్ చేస్తారే నాకు అర్థం కావట్లేదు. ఈ పనికి మాల మాటలు మళ్ళీ నీ ఎదవ భోగి చరిత్ర అందరికీ తెలిసిందే. కొత్తగా ఏం చెప్పవసరం లేదు. నువ్వు ఇక్కడికి వచ్చి నీ జీవితం ఎంత నీచమైన జీవితం అందరికీ తెలిసిందే. అసలు నీ గట్టిగా మాట్లాడుతూ నీకు నారా వారి కుటుంబం ఉన్నది, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ నారా లోకేష్ గారి గురించి కానీ నీకు మాట్లాడే అర్హతే లేదు నీకు. నువ్వేం చేసావని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి వాగుతున్నావు. ఈరోజు నువ్వు పార్టీని నాశనం చేయాలని చూసిన నువ్వు కదా. నీ పనికి మాలి రోత మాటలు మానే ఇంకా.